బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, దయామయుడు, పోషకుడు, పరిపాలకుడు, ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఫ్రెండ్స్, మానవతా వెలుగు టీవీకి స్వాగతం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈనాటి మన టాపిక్ సృష్టికర్త. ఈ యావత్ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి ఆ దైవము సప్త ఆకాశాలకు, సప్త భూములకు, సప్త సముద్రాలకు, కొండలకు, కోనలకు, అడవులకు, జంతువులకు, క్రూర మృగాలకు, మనుషులకు, ఆడవాళ్లకు, మగవాళ్లకు, ఈ సృష్టిలో ఏదైతే కనిపిస్తుందో సూర్య చంద్రులు, నక్షత్రాలు, వర్షం, నీళ్లు, గాలి, ఈ పంచభూతాలు అంటామే, ఇవన్నిటిని కూడా, నవగ్రహాలు, ప్రతీది కూడా మనం ఏదైతే కళ్ళతో చూస్తున్నామో అవన్నీ ఆ సృష్టికరమైనటువంటి ఆ దైవం చేతిలో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఇవన్నీ నడుస్తున్నాయి. కేవలం ఒకే ఒక దైవం యావత్ ప్రపంచాన్ని నడిపిస్తుంది. అందులో మనకి కంటికి కనపడేవి కొన్ని కంటికి కనపడనివి చాలా ఉన్నాయి. దైవం మన కంటికి కనపడడు, విశ్వసించాలి. దైవ దూతలు కంటికి కనపడరు, విశ్వసించాలి. దైవ గ్రంథాలు అవతరించినాయి ప్రవక్తల మీద, అవి మనం చూడలేదు, విశ్వసించాలి. ప్రళయ దినం మనకు ఉన్నదని చెప్పేసి మనం విశ్వసించాలి. ప్రళయం వస్తుంది, మొత్తం సమాప్తం అయిపోతుంది, చావుకి కూడా చావు ఇచ్చేస్తాడు భగవంతుడు. అటువంటి ప్రళయ దినం గురించి దాని మీద విశ్వసించాలి. మరణించిన తర్వాత లేపబడతాం. లేపబడిన తర్వాత ప్రళయ దినాన్న ఏదో ఒక లెక్కలు తీసుకుని స్వర్గమా నరకమా అని నిర్ణయిస్తాడు అని దాని మీద విశ్వసించాలి. మంచి చెడు, మంచి జరిగినా చెడు జరిగినా మన చేతిలో ఏమీ లేదు, మన నిమిత్తం మాత్రమే అంతా దైవం చేతిలో ఉందని చెప్పేసి విశ్వసించాలి. అవి దీన్ని అగోచర విషయాలు అంటారు. కంటికి కనపడని వాటిని అగోచర విషయాలు అంటారు. అటువంటి విశ్వాసపు జీవితము విశ్వాసుల్లాగా, దైవ దాసుల్లాగా, దైవ ఆజ్ఞ ప్రకారంగా మన జీవితం నడుపుకుంటే మన హీపర లోకాల్లో కూడా సాఫల్యం పొందుతాం. అవిశ్వాసపు జీవితం నరకానికి పోతాం. అవిశ్వాసపు జీవితం నరకానికి పోతాం. అందుకే ఆ దైవ గ్రంథాలు చెప్తున్నాడు, ఏ లోకంలో మంచి పెట్టాను, చెడు పెట్టాను, నువ్వు ఏ దారి ఎన్నుకుంటావో అది నీ ఇష్టం, మనమే వదిలేసాడు. ఇంకా మన మంచి దారి ఎన్నుకుంటే మంచి దారిలో నడుస్తాం. మంచి దారి ఏంటండి? నిజం మాట్లాడతాం, తూనికులు కొలతల్లో కూడా మనం తేడా చేయం, లంచాలు తీసుకోము, మోసం చేయం, మద్యం లాంటివి, జూదం లాంటివి, దొంగతనం లాంటివి, ఇవన్నీ కూడా ఇవన్నీ చేయకుండా మంచి పనులే చేస్తాం, సత్కారాలు చేస్తాం, మంచి గుణగుణాలు కలిగి ఉంటాం, ఇతరులకు సహాయం చేస్తాం. అటువంటి మంచి పనులు ఆ దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాం. తల్లిదండ్రులు మాట వింటాం, తల్లిదండ్రులు సేవ చేస్తాం, భార్య యొక్క హక్కులు, పిల్లల యొక్క పెంపకం, ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు, ఇవన్నీ వ్యాపారంలో, ఉద్యోగాల్లో అందరితో ఒకవేళ సహాయం చేస్తూ, సహాయం పొందుతూ జీవితం గడుపుతాం. అవి మంచి పనులు. చెడు పనులు అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, ఒకళ్ళని తొక్కైనా సరే, ఒకళ్ళు మర్డర్ చేసైనా సరే, హత్యలు, మానభంగాలు, నేరాలు, ఘోరాలు, సైబర్ క్రైమ్లు, విచ్చలవిడితనం, తల్లిదండ్రుల్ని తిట్టడం, కొట్టడం, భార్యని సతాయించడం, పిల్లలకి అనాథలుగా చేసి రోడ్డు మీద వదిలేయటం, ఇరుగు పొరుగు వారితో తలనొప్పిగా వారిని మారటం, వ్యాపారంలో మోసాలు చేయటం, తీసుకున్న డబ్బు మరి తిరిగి ఇవ్వకపోవటం, ఇవన్నీ సత్కారాలు చేయకపోవటం, మంచి గుణాలు కలగకపోవటం, ఆ దైవాన్ని మర్చిపోయి అవిశ్వాసిక జీవితం గడపటం, ఆ చెడుదారి. మనకు చెడుదారి కావాలన్నా, మంచి దారి కావాలన్నా, స్వర్గంలో వెళ్ళాలా, నరకంలో వెళ్ళాలా, మనం కూడా ఆచరిస్తూ మన ఇంట్లో తల్లిదండ్రులకి, భార్య పిల్లలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, ఇరుగు పొరుగు వారికి, మా సమాజానికి మన ఇటువంటి సత్కార్యాలు చేసి చెప్తూ అవేర్నెస్ తీసుకొచ్చి జీవితం గడిపితే అటువంటి మనిషి పరలోకంలో
సాఫల్యం పొందుతాడు. సోదరులారా, ఆ దైవం మనకి రెండు 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 వస్తువులతో తయారు చేశాడు. ఒకటి శరీరము, రెండు ఆత్మ. మీరు ఆత్మ అనండి, ప్రాణం అనండి, ఏదైనా సరే. ఆ రెండు, ఈ ఈ శరీరంలో ఆత్మ లేకపోతే అది మృతదేహం అయిపోతుంది. ప్రాణం ఉంటే మన కళ్ళు కనిపిస్తుంటాయి, కళ్ళు పనిచేస్తాయి, నోరు పనిచేస్తుంది, చెవులు పనిచేస్తాయి, మెదడు పనిచేస్తుంది, కాళ్ళు చేతులు ఆడతాయి, ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చేయగలం, ఏదైనా ఆలోచించగలం. శరీరంలో ఆత్మ ఉంటే, ప్రాణం ఉంటే. ప్రాణం బయటకు వచ్చేస్తే శరీరం మృతదేహం. ఈ రెండింటికి సంబంధం. అందుకంటే దైవగణంలో ఏమంటారండి, అది శరీరంలో ఆత్మ, ఆత్మ అనేది దైవ ఆజ్ఞ. శరీరంలో దైవ ఆజ్ఞ ఉంటేనే కళ్ళు కనిపిస్తున్నాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటున్నాయి, మెదడు పనిచేస్తుంది, ఆలోచించే శక్తి ఉంది, కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, ఏం తిన్నా మనకి అరుగుదల ఉంటుంది, అన్ని రకాలుగా ఆరోగ్యం ఉంటుంది. ఈ కేవలం ఈ ఆత్మ వల్ల, ఈ ప్రాణం వల్ల. ఆ ప్రాణమే దైవ ఆజ్ఞ. ఆ దైవ ఆజ్ఞ పోతే శరీరంలోంచి ఎన్ని పనిచేయడం మానేస్తాయి. అదేవిధంగా మన దైవాజ్ఞ ప్రకారం జీవితం నడిపితే మన వ్యాపారాల్లోనూ, మన ఉద్యోగాల్లోనూ, మన సంతానంలోనూ, భార్య పిల్లల్లోనూ, సంఘంలోనూ, సొసైటీలోనూ, మన సమాజంలోనూ ఉన్నత స్థానానికి చేరుకుంటాం. అదే మన దైవాజ్ఞ నేర్పేది. దాన్ని మనం ఆచరిస్తూ వేరేవాడికి చెప్తూ జీవితం గడిపితే అటువంటి జీవితమే ఇహపరంలో వాళ్ళు సాఫల్యం పొందుతాం. అది సరైన జీవితం. అవన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనం ఇంజనీర్లు అయ్యాం, డాక్టర్లు అయ్యాం, పెద్ద పెద్ద కోటేశ్వరులు అయిపోయాం, కానీ దైవం ఏం చెప్తున్నాడు అనేది ఇప్పటివరకు తెలియదు. ఏ రకం జీవితం గడపాలో తెలియదు. డబ్బులు ఉన్న దాన ధర్మాలు చేసేస్తున్నాం, పండుగలు వస్తేనే పూజలు ప్రార్థనలు ఉన్న మాదులు చేసేస్తున్నాం. పండుగ అనేది, పండగ, పెళ్లి, ఇవన్నీ కూడా సంతోషకరమైన, సంతోషాన్ని పంచుకునే, శుభాకాంక్షలు చెప్పుకునే కార్యాలు. అదేవిధంగా చావులు, కష్టాలు, అనారోగ్యాలు, అప్పులు, జైళ్ళు, కోర్టులు, విడాకులు, భార్యతో తెగుతెంపులు, ఇవన్నీ కూడా కష్టాలు కలిగే విషయాలు. కష్టాలు, సుఖాలు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు దైవాన్ని మనం దైవంగా భావించి ఆయన దగ్గర మనం క్షమాపణ కోరుకుని జీవిస్తే మన కష్టాలు తొలగిపోతాయి. అట్లా కాకుండా కష్టాల్లో గుర్తు చేయట్లా, సుఖాల్లో కూడా గుర్తు చేయట్లా, ఆ దైవాన్ని పూర్తిగా దైవాన్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నాం. అందుకే ఈ మానవతా మేలుకో అనే ఈ ప్రోగ్రాం ద్వారా మనకి అవేర్నెస్ రావాలి, మనకి తెలుసుకోవాలి. మనం ఏంటి, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు పంపించారో మనకి ఇహలోకంలో, ఆయన ఆజ్ఞ ఏమిటి, ఏ రకంగా మసులు కావాలి, ఏ రకంగా జీవితం గడపాలి అనేది దైవ గ్రంథాల ద్వారా మనం తెలుసుకొని జీవితం గడిపితే మన ఇహపరలోకంలో సాఫల్యం పొందుతాం. మా ఈ చిన్నపాటి ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.